హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చూడండి వంకాయలు బాగా వచ్చినాయి. వంకాయలు కోస్తున్నాయి. ఇది మరీ చిన్నగా ఉంది, ఇది వదిలేస్తున్నాయి. ఇదిగోండి వంకాయలు. ఇవి వంకాయ చిన్నగా ఉన్నప్పుడు ఈ పులుసు కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది, అందుకని కోస్తున్నాను. ఇక్కడ ఇంకొక వంకాయ, గ్రీన్ వంకాయ ఉంది. ఇది అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో. ఇప్పటికిప్పుడు ఫ్రెష్గా కోసుకొని తింటే చాలా బాగుంటాయి. ఇదిగోండి ఇంకా వంకాయ పూత బాగా వచ్చింది. ఈ మనకి నిలబడాలంటే ఎప్సమ్ సాల్ట్, సీవిడి గ్రాన్యువల్స్, బోన్ మిల్ ఇవి ఇస్తే ఈ పూత ఇలా కుదిరిగ్గా ఉంటుంది అనమాట. లేకపోతే కింద పడిపోతుంది, ఓడిపోయి మనకి ఇట్లా కాయలు వస్తూ ఉంటాయి. ఇట్లా ఈ 50 రూపీస్ టబ్లో ఇలా పెట్టుకోవాలండి. వంకాయ మొక్క ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది, 2 పెట్టుకుంటే ఎక్కువ రాదు గ్రోత్. ఒకటే మొక్క ఉంది, ఆ మొక్క నుంచి మాకు బోల్డ్ అన్ని కాయలు వచ్చినాయి. ఇవన్నీ పూత బాగుంది. ఇదిగోండి కాయలు బాగా వచ్చినాయి. ఇది గ్రీన్ చామంతి, ఇలాగా మొగ్గలు ఇలా ఉంటాయి, చాలా బాగుంటది. ఇది కూడా, ఇదేమో మా ఇన్సులిన్ మొక్క. మేము ఇది